హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు సొరకాయతోటి నేను పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలతోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సొరకాయను సన్న సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆలోగా మనము కుక్కర్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ సొరకాయ ముక్కలను ఒక 5 నిమిషాలు కుక్కర్లోని ఫ్రై చేసుకోవాలి. మంచిగా దానిలో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయి ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా మంచిగా కలుపుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా. ఆ తర్వాత ఇది కూడా కాస్త పచ్చివాసన వెళ్ళే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనము ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును మనము యాడ్ చేసుకోవాలి. దీనిని మొత్తం కలుపుకొని తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఎమ్మి సొరకాయ పచ్చిమిరపకాయ పచ్చి కొబ్బరి కారము రెడీ అవుతుంది. ఇది చపాతీకి కానీ, రైస్లోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.